స్కామ్ అలర్ట్, స్కామ్ అలర్ట్, స్కామ్ అలర్ట్. అలర్ట్గా ఉండండి, మోసం చేసే వాళ్ళకి తావివ్వకండి. ఈ 10 పాయింట్స్ వినిన తర్వాత సేవ్ యువర్ ఫ్రెండ్. మర్చిపోమాకండి, ఇది పల్లెటూరులో ఎక్కువగా జరుగుతున్న మోసాలు. సేవ్ యువర్ ఫ్రెండ్. సో మీరు ఈ వీడియో మీ నాన్నకి చెప్పండి, స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త అని చెప్పండి. సో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇలా కాల్ చేస్తున్నారు మీరు జాగ్రత్త అని. మీరు ఫస్ట్ వన్, స్కామ్ 1. ఆలోచించకుండా ఎవరికి బ్యాంక్ వివరాలు ఇవ్వద్దు. ఎంత నమ్మకస్తుడైనా సరే బ్యాంక్ ఓటీపీ, పిన్, యూపీఐ కోడ్ లేదా అకౌంట్ డీటెయిల్స్ అసలుకి ఎవరికి ఇవ్వద్దు, చెప్పొద్దు. సో మీకు కస్టమర్ కేర్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే డైరెక్ట్ కస్టమర్ కేర్ ఫోన్ చేయండి. సెకండ్ థింగ్, ఏదైనా ఎక్కువగా సమస్య ఉంటే డైరెక్ట్గా బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి. అంతేగాని వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు డేటా అనేది అసలుకి ఇవ్వమాకండి. వాళ్ళంతా వాళ్ళు కాల్ చేసి మీ డేటా వాళ్ళు అడిగితే మీరు ఎలా వేస్తారు నమ్మకం లేకుండా. అండ్ స్కామ్ 2, ఈ-కామర్స్ ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్. ఏ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా, ఎజియో, రకరకాల ప్లాట్ఫామ్స్ ప్లేస్టోర్లో దొరికాయి. సో వాటిల్లో మీరు ప్రోడక్ట్ని బై చేసిన తర్వాత అది మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ బాగుందా లేదని చూసుకుంటారు. అంతేగాని దాని మీద ఉన్న లేబుల్, అడ్రస్, డీటెయిల్స్ అన్ని పక్కన పడేస్తారు. సో అది చాలా తప్పు. ఎప్పుడైతే మీ అడ్రస్ డీటెయిల్స్ స్కామర్ చేతికినో ఖచ్చితంగా మీకు దొరికినట్టే. సో ఎప్పుడైతే ఆ పేపర్ మీకు ఉందో ఎమ్మని చించేయండి. బార్ కోడ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఏదైనా నుంచి ట్రాన్సాక్షన్ అయిందే అని. సో ఎమ్మటినే ఆ అడ్రస్ ఉన్న లేబుల్ పేపర్ని ఖచ్చితంగా చించేయండి, కాల్ చేయండి. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అనాథరైజ్డ్ లింక్స్, హెచ్టిటిపి లింక్స్ కానీ అనాథరైజ్డ్ లింక్స్ వస్తాయి. సో వాటిని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ఫర్ సపోజ్ ఈరోజు జనవరి 26 అనుకోండి, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లేదా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీరు ఈ గిఫ్ట్ కూపన్ని గెలుచుకుంటారు. కాకపోతే 5 మెంబర్స్కి షేర్ చేయండి అని లింక్ ఒకటి వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే గయా. అండ్ సెకండ్ థింగ్, మీరు ఈ లింక్ని 5 మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మీరు జియో ఆర్ ఎయిర్టెల్ ఎనీ నెట్వర్క్ రీఛార్జ్ 1 మంత్ ఫ్రీగా పొందుతారు. థర్డ్ థింగ్, అనాథరైజ్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మీ ప్రైవసీ డేటా అనేది స్కామర్స్కి, సైబర్ నేరాలకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఒకవేళ ఫర్ సపోజ్ లేడీస్ అనుకోండి బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీకే ఇబ్బంది. అనాథరైజ్డ్ లింక్స్ క్లిక్ చేయొద్దు. స్కామ్ 4, పబ్లిక్ ప్లేసెస్లో ఎవరికి మొబైల్స్, తెలియని వ్యక్తులకి మొబైల్స్ ఇవ్వమాకండి. ఒకవేళ ఇచ్చే పని అయితే నేను చెప్పినవి ఫాలో అవ్వండి. వాళ్ళు ఎక్కువగా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, అండ్ ఏదైనా మార్కెట్ ప్లేసెస్లో కానీ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఫోన్ తీసుకున్న తర్వాత అన్న మాకు ఎమర్జెన్సీ ఉన్నాను, వేరే వాళ్ళకి ఫోన్ చేయాలా, చేతిలో డబ్బు వ్యాలెట్ కూడా లేదు, నేను అర్జెంట్గా వెళ్ళడానికి ఫోన్ చేసుకోవాలా, ఒకసారి ఫోన్ ఇవ్వండి అన్న అంటారు. సో ఫోన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ ఫోన్లో మీకు వచ్చే కాల్స్ అని వాళ్ళ నెంబర్కి ఫార్వర్డ్ అవ్వడానికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎట్టి పరిస్థితుల్లో నొక్కుతారు. సో నొక్కినప్పుడు మీకు వచ్చే బ్యాంక్ కాల్స్ కానీ, ఓటీపీస్ కానీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా మీ బ్యాంక్లో డబ్బు అంతా ఖాయం. సో మీరేం చెబుతారు, ఖచ్చితంగా మీరు లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడే పని అయితేనే మీరు యాక్సెప్ట్ చేయండి, లేకపోతే ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పండి. స్కామ్ 5, హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతున్న అండ్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఎక్కువగా జరుగుతున్న మోసం ఇది. ఏంటిదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాం, నేను బ్యాక్ డోర్ ద్వారా నేను పంపిస్తాను అని ఎవరైనా అపరిచితులు కనపడితే ఎవ్వరూ నమ్మొద్దు. మనస్ఫూర్తిగా ధైర్యంగా కష్టపడండి. ఎవరైనా రెఫర్ చేస్తేనే డైరెక్ట్గా వెళ్ళిపోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాం ఎక్కువగా. ఇది గృహిణీలకి, ఇంటికాడ ఖాళీగా ఉండే వాళ్ళకి ఇది ఎక్కువగా వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు ఈ స్కామర్స్. సో వాళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలా అన్న దయచేసి మాకొద్దు. మీకు ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళిపోండి. ఎవడో వాట్సాప్లో పంపించి, టెలిగ్రామ్లో పంపించి మీకు ఫ్రీ జాబ్ ఇస్తాము, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది, మీకు ఇంటిగా ఉండే పని చేసుకుంటే నెలకు 25,000 అలానే యాప్ చెబుతాడు, దాంట్లో ఏమీ లేదు, ఆ యాప్కి ప్రమోషన్ మాత్రమే. కాకపోతే ఇండైరెక్ట్ మార్కెటింగ్ అది. అండ్ స్కామ్ 6, ఏపీకే ఫైల్స్ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎక్కువగా పల్లెటూరులో చాలా మోసపోతున్నారు. ఏ విధంగా మోసపోతున్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు, డివైడ్గా చేస్తారు. డ్వాక్రా మహిళలని ఫలానా స్కీమ్స్కి ఏ అయితే వాళ్ళకి సూటబుల్ అవుతాయో వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు ఏమైతే, మీకు డ్వాక్రా రుణమాఫీ అవ్వలేదంటే మీరు దీంట్లో అప్లై చేసుకోండి, ఫ్రీగా ఉంటుంది, మీ మొబైల్ నెంబరు, మీ నేము జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అని ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్ ఎవరు డౌన్లోడ్ చేయమాకండి, మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే
మీది పాస్బుక్ ద్వారా మీ యొక్క నెంబర్ని ఈజీగా తెలుసుకోవచ్చు ఎవరి పేరు మీద ఉన్నదని ఈ ఏపీకే ఫైల్లో పంపించేసి ఈ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని పంపిస్తాడు. మీరు రుణమాఫీ అయిందా లేదని పంపిస్తాడు. మీ గవర్నమెంట్ స్కీమ్స్ పరంగానే చదువుతాడు. కాల్స్ కూడా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకండి. డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళాలంటే పలానా చెప్పండి, వాళ్ళే చదువుతారు. ఎవరిని నమ్మకండి. స్కామ్ 7. వాట్సాప్లో అన్నోన్ పర్సన్స్ పంపిన లింక్స్, ఫొటోస్, వీడియోస్ ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయమాకండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టెనోగ్రఫీ అనేది ఒకటి ఉంది. సో దాంట్లో ఏంటిదంటే మీ యొక్క ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆ పిక్లో ఒక మాల్వేరా అనేది చేస్తారు. అది జస్ట్ 10 MB 10 KB 10 MB మాత్రమే ఉంటుంది. ఆ మాల్వేర్ ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఇంజెక్ట్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేస్తే. అన్నోన్ పర్సన్స్ మీ ఫోటో, ఒక వ్యక్తి ఫోటో పెట్టేసి అన్నోన్ పర్సన్ ఈ వ్యక్తిని మీరు చూసారా అని జస్ట్ కింద క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఆ పీపుల్ చూసిన వ్యక్తికి ఆ ఆశ్చర్యతకంతో ఒక జస్ట్ క్లిక్ చేస్తాడు, అది డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని స్టెనోగ్రఫీ అంటారు. అన్నోన్ పర్సన్స్ ఎవరు వీడియోస్ కానీ అండ్ ఏపీకే ఫైల్స్ కానీ లింక్స్ కానీ క్లిక్. స్కామ్ 8. బెట్టింగ్ యాప్స్ నుంచి చాలా దూరంగా ఉంది. ప్రపంచంలోనే ఎక్కువగా యువత ఉన్న దేశం భారతదేశం. ఈ భారతదేశంలోనే యువతను అనేది నాశనం అయిపోవడానికి కారణం ఈ బెట్టింగ్ యాప్స్. ఎవడో బాగుపడటానికి ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఉన్న యువతని నాశనం చేస్తాడు. 10 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తాయని చెప్తాడు. జస్ట్ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్కువగా సోషల్ మీడియాని మన యువత వాడుతున్నారు కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి ఇంజెక్ట్ అవుతుంది. సో ఈ బెట్టింగ్ యాప్లు సింపుల్. 10 రూపాయలు పెడితే 20 రూపాయలు అవుతుంది కదా, మనం 10 రూపాయలు మన ఇంట్లో ఇచ్చిన 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు అవుతుంది కదా, 500 ఇంట్లో వచ్చిన 500 మన ఖర్చులో కొంటాయి అని పెడతారు. 500 పోతాయి, మళ్ళీ 500 ఏడోసారి తెచ్చి పెడతారు. 500 పోతాయి, మళ్ళీ 500 పెడతారు. అటు ఒకసారి 1000 రూపాయలు తెచ్చుకున్నాం, అట్రాక్ట్ అయిపోతారు. సో ఒక్కసారి కూడా బెట్టింగ్ యాప్ను వాడనీకండి. మీ పల్లెటూరులో ఉన్న యువతకి మీరు చెప్పండి, ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. బెట్టింగ్ యాప్స్ అనేది ఎలాంటి అంటే సిగరెట్, మద్యం, ఇవన్నీ మనిషిని నాశనం కొడతాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఫినాన్షియల్గా ఒక ఫ్యామిలీనే నాశనం చేస్తుంది. సో అసలు బెట్టింగ్ యాప్స్ని వాడనీకండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడమాకండి. దీని ద్వారా మీ ఆర్థికంగా మీరు చాలా కోలుకోలేక నాశనం అయిపోతారు. అండ్ స్కామ్ 9. సో ఈ స్కామ్ 9 అనేది చాలా అరుదుగా అవుతుంది. ఎక్కువ అమౌంట్ పోవటానికి చాలా అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ChatGPT ఎన్నో AI టూల్స్ వచ్చినాయి. సో ఈ AI టూల్ ద్వారా స్కామర్స్, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఒక ఫోటో, ఒక వాయిస్ సింపుల్గా సరిపోతుంది మీరు మాట్లాడి క్లోన్ చేయడానికి. ఎలా? ఇప్పుడు మీ వాయిస్, ఇప్పుడు నేను మాట్లాడాను కదా, ఈ వాయిస్ ఎనీ మ్యాటర్తో అది తీసుకొని క్లోన్ చేసుకుంటుంది. జస్ట్ నా ఫోటో పెట్టేసేసి నా వాయిస్ అండ్ పిక్చర్, సో ఈ రెండు మ్యాచ్ అయ్యేటట్టు ఒక సింపుల్ మ్యాటర్ రాశాడు. కింద ప్రాంప్ట్ రాసేసి వాయిస్ క్లోను, ఇటు పిక్చర్ క్లోను రెండు జరిగిపోయి ఒక వీడియో జనరేట్ అవుతుంది ఆ ప్రాంప్ట్తో. నేను ఇప్పుడు ఎలా అయితే చదువుతున్నానో అలానే ఒక స్కామ్ చేయడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చదువుతున్నాను. ఒక ఫ్యామిలీకి వాళ్ళ కూతురు ఫోన్ చేసింది క్లోన్ ద్వారా. అంటే ఆమె చేయలేదు, వేరే వ్యక్తి సైబర్ నేరస్తుడు చేశాడు. ఎలా చేశాడు? డాడీ వాయిస్ క్లోన్ వీడియో పంపించి, డాడీ ఈ నెంబర్కి నాకు వాట్సాప్ ఈ నెంబర్కి నాకు 10K అమౌంట్ పంపండి, నాకు ఇబ్బందిగా ఉంది, నా ఫోను సరిగా వర్క్ అవ్వడం లేదు, అందుకని మా ఫ్రెండ్ నెంబర్ నుంచి పంపించినాను, మళ్ళీ నమ్ముతాను నెంబర్ అని వీడియో చేసి పంపిస్తున్నాను అని చెబుతారు. మీరేమనుకుంటారు? దానికి నిజమే కదా నా కూతురు అనుకొని ఎమ్మండి 10,000 పంపుతారు. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే అమ్మాయి 10,000 అంది అనగానే నాకు యాడ్ చేసేవి డాడీ, నేను అసలు నీకు ఫోనే చేయలేదుగా అంటాడు. అందరు ఫ్యామిలీ అంతా షాక్. అటు డబ్బులు పోయా, ఇటు మారిపోయా. సో మీకు ఏదైనా ట్రస్ట్గా అనిపిపోతే ఎమ్మంటనే ఎవరికైతే చేయాలనుకున్నారో ఆ వ్యక్తి ఫోన్ చేయండి, నమ్మకం వచ్చేదాకా. ఈ కామర్స్ డెలివరీ వచ్చినప్పుడు ఏ ప్లాట్ఫామ్లో అయితే మీరు ఆర్డర్ చేసుకుంటారో ప్లాట్ఫామ్ మాత్రమే వినియోగించండి. అనాథరైజ్. ఇప్పుడు యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్గా కొన్ని లింక్స్ వస్తాయి. సో అది కొన్నిసార్లు మ్యాక్స్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతాయి. బాగా కిందకి వెళ్ళే కొద్దీ ఒక బాక్స్లో కనిపిస్తుంది ఈ షర్టు అడ్వర్టైజ్మెంట్ అని, ఇలా కనిపిస్తాయి. కొన్ని నిజం ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. అలా ఎలా ఉంటాయి? ఆ లింక్స్ క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ తీసుకుంటాయి, కానీ మనకు వచ్చేది ఏదైతే కనపడుతుందో ఆ ప్రోడక్ట్ కాదు. 199 రూపీస్ ఒక జాకెట్ ఎలా వస్తుంది? 99 రూపీస్కి ఒక జాకెట్ ఎలా వస్తుంది?
మనం ఆలోచించుకోండి, ఓ ఒకలా ఆఫర్ ఉందేమో, మనకు వస్తుంది కావాలా, ఫస్ట్ టైం బయ్యర్ కావాలని మనం అనుకుంటాం. కానీ వాడు అట్ట కాదు, మనకి 99 రూపీస్ తీసుకుంటాడు, 199 రూపీస్ తీసుకుంటాడు, కానీ మనకు ఆ జాకెట్ పంపించాడు. ఏదో మసిగొడ్డో క్లాత్ ఏదో పంపిస్తాడు. నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావా, స్విచ్డ్ ఆఫ్. మళ్ళీ ఎవరిని కాంటాక్ట్ అవుతావు, వాట్సాప్ కాల్ ఉండదు, కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు, ఎలా కాంటాక్ట్ అవుతావు? మ్యాక్స్ ఏదైనా కూడా ఈ కామర్స్ చేసేటప్పుడు, ఈ కామర్స్లో బుక్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆథరైజ్డ్ యాప్స్ మాత్రం వినియోగించండి. అండ్ సెకండ్ థింగ్, ఏ ప్రోడక్ట్ అయినా ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియోని మెయింటైన్ చేయండి. ప్రోడక్ట్ వచ్చిందంటే అన్బాక్సింగ్ వీడియో తప్పనిసరి. రిటర్న్ రిఫండ్కు ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ థింగ్, పొరపాటున స్కామ్ జరిగితే ఒక ఇంపార్టెంట్ నోట్ చూస్తాను. ఏ స్కామ్ అయినా జరిగితే 1 గంట లోపే మీ 1930కి కాల్ చేయండి. వెంటనే కంప్లైంట్ ఇస్తే 79% మీకు ఛాన్స్ ఉంటుంది, మనీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 79% మీ మనీ రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ టాప్ 10 సేఫ్టీ టిప్స్ ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో పార్ట్ 2తో త్వరలో వస్తుంది. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే అలర్ట్, సేవ్ యువర్ ఫ్రెండ్. మర్చిపోమాకండి, ఇది పల్లెటూరులో ఎక్కువగా జరుగుతున్న మోసాలు. సేవ్ యువర్ ఫ్రెండ్. సో మీరు ఈ వీడియో చూస్తే మీ నాన్నకి చెప్పండి, స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త అని చెప్పండి. సో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇలా కాల్ చేస్తున్నారు మీరు జాగ్రత్త అని. సో నేను చెప్పిన వివరాలన్నీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలుసుగా మన ఛానల్ సేవ్ యువర్ ఫ్రెండ్. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోమాకండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.